హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే పొద్దున్నే అయితే స్టార్ట్ చేశాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఉదయాన్నే ఇంకా దోశలు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే అయితే ఇంకా రవ్వ దోశ అయితే వేస్తున్నాను. రవ్వ పిండి అయితే కలిపాను అనమాట. స్పాంజ్ దోశలాగా రావడానికి అయితే ఇందులో వేసి అటుకులు కలుపుకోండి. అటుకులు కలిపితే చక్కగా స్పాంజ్ దోశలాగా అయితే వచ్చేస్తుంది. ఆ పిల్లలకి స్పాంజ్ దోశలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి వాళ్ళకి మెత్తగా ఉండడానికి అయితే చక్కగా స్పాంజ్ దోశలు అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ కి బ్రేక్ఫాస్ట్ కి. మీ ఇంట్లో ఏం దోశ అయితే వేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి పొద్దున్నే అయితే మాకు బిజీగా అయితే ఉంటుంది అనమాట. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసుకోవడానికి నానా తంటాలు అయితే పడాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బుడ్డోళ్ళకి ఇంక ఇడ్లీ కావాలా అట్టు కావాలంటే ఇంక అట్టే కావాలి మమ్మీ అనేసి అన్నారు. ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇట్లా స్పాంజ్ దోశ అయితే రెడీ చేశాను. కానీ మా బుడ్డోళ్ళు లేవడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది. టైం పడతమే కాదండి, తింటాక ఒక 2 గంటలు అయితే పట్టేస్తుంది. ఇంకా గంట ముందు లేకంటే బాబు అంటే అసలు లెగిరో. కాకపోతే ఇంకా మా వారు ఒకరు నేను ఒకరిని అయితే మా బుడ్డోళ్ళకి ఇద్దరికి చెరుకు ఒకరిని తినిపించాల్సి వస్తుంది అనమాట. అక్కడికి ఆటో వచ్చి వెళ్ళిపోద్ది కూడా. ఒక రోజు అయితే ఇంకా మా బండి మీద ఎక్కించుకెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు చేసే పనికి అయితే ఇంకా ఆటో అతనికి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. నెల డబ్బులు అయితే ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అవ్వరు. ఆటో వచ్చే లోపు రెడీ అవ్వాలి. ఇంకా చాలా మంది తింటా ఉంటారు కానీ మరీ ఇంత లేటుగా ఉంటారు అనమాట మా పిల్లల టైపు. దాన్ని ఇంకా చక్కగా నీట్గా రెడీ అయ్యి చక్కగా పనులన్నీ చేసుకుందాం అనుకుంటాను. కాకపోతే నాకు ఇంట్లో పని ఇవి ఎక్కువగా సరిపోతున్నాయి అనమాట. మనకి పనులు ఏమన్నా ఉంటే నీట్గా రెడీ అవ్వడం కుదరదు అనమాట. అనేసి ఇంక ఎట్లా పడితే ఇంకెలా లేచిందాన్ని ఇంకా అట్లాగే చేసుకుంటూ ఇంకా వీడియోలు కూడా పెడుతూ ఉంటాను మధ్యలో అయితే. మీరు ఏమి అనుకోద్దు, నా ఓన్ అనమాట. ఇంక ఇది చూసేసి మీరైతే జడుచుకోవద్దు. కొంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. పిల్లల్ని పంపించేసినాకైతే చక్కగా టీ పెట్టుకుందామని చూతాను. ఇంకా ముందే పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే చక్కగా ఈ లోపైతే టీ అయితే మరిగిపోయింది అనమాట. ఇంకా టీ తాగేసి ఇంకా అట్లా రిలాక్స్ అవుతున్నాను. ఇంక ఈ లోపైతే మళ్ళీ పనులు ఉన్నాయి బాబోయ్. బట్టలు కానీ వంట కానీ ఇల్లు తోడవాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి పొద్దున్నేసి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.